ఎందుకు అంటే నన్ను ఇంత అందంగా పుట్టించినందుకు. యా, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఈశ్వర్. ఈశ్వర్ 2 స్టెప్పులు వేయాలా వద్దా? ఈశ్వర్, ఈశ్వర్ ఇందులోని ఏ సాంగ్స్ మీరు కంపోజ్ చేసినవి? అన్ని సాంగ్స్, ఆల్ సాంగ్స్. సరే అయితే వేసేద్దామా స్టెప్? హీరో గారితో వేస్తారా? అయితే కొంచెంసేపు వెయిట్ చేయండి. కృపయా ప్రత్యక్ష కీజియే, ఆప్ కతార్ మే హై. ఇప్పుడు మాట్లాడండి. సో అందరికీ హాయ్ అండి. అండ్ సినిమాలో పనిచేసిన పెద్దవాళ్ళందరికీ నమస్తే. హాయ్ గణేష్ సార్, హాయ్ లక్ష్మణ్ సార్, హాయ్ రఘు రమేష్ సార్, ప్రగతి మ్యామ్, హాయ్ వర్ష మ్యామ్, హాయ్ హాయ్ హాయ్. మిగిలిన వాళ్ళందరికీ నేను చెప్పేశా. ఓకే. అండ్ ఈ ఈ ఆడిటోరియంలో చాలాసార్లు నేను అక్కడ డాన్స్ చేసేవాడిని, అక్కడ కూర్చున్నాను, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాను. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇది షేర్ చేసుకోవడం. అండ్ లక్ష్మణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సితారా ఎంటర్టైన్మెంట్ లాంటి ఒక పెద్ద ప్రొడక్షన్లో నేను అఫీషియల్గా ఒక మాస్టర్గా ఎంటర్ అవ్వడానికి కారణం మీరు సార్. నా స్టాండ్ తీసుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సూర్యదేవర నాగవంశీ గారు అంటే ఒక బ్రాండ్ అయిపోయింది సార్ బయట. నాకేంటంటే సార్, వేరే దగ్గర చేసినప్పుడు, వేరే బ్యానర్లో చేసినప్పుడు డబ్బులు మాత్రం వస్తాయి, కానీ ఈ బ్యానర్లో చేసినప్పుడు నాకు డబ్బులతో పాటు రెస్పెక్ట్ కూడా వచ్చింది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని షేర్ చేసుకోవడానికి. స్వాతిముత్యం టీంలో నేను అన్ని సాంగ్స్కి వర్క్ చేశాను. కాకినాడ రాజమౌళి చేసినప్పుడు మంచి మంచి మెమరీస్ ఉన్నాయి సార్తో అండ్ గణేష్ సార్తో. ఒకటి నేను చెప్పాలి, వర్షమల్లం మన మేడం నాకు తెలుసు ఆల్రెడీ, నేను ఈ సెకండ్ మూవీ అనుకుంటా మేడంతో. కానీ గణేష్ సార్తో ఒకటి చెప్పాలి, కొన్ని ఎక్స్ప్రెషన్స్ నేను చేసింది మౌంటేజ్ సాంగ్స్, దీంట్లో డాన్స్ సాంగ్స్ అంటే ఏమి ఉండవు. కానీ గణేష్ సార్ దగ్గర నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, కొంతమంది అమ్మాయిలు మాత్రం పలికించే ఎక్స్ప్రెషన్స్ అంటే డైలాగ్స్ ఉండవు, కానీ ఆ ఎక్స్ప్రెషన్తో మాత్రమే అవి కన్వే చేయొచ్చు. అలాంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ నేను గణేష్ సార్ దగ్గర చూశాను. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్తోనే అది అరే ఏంట్రా భలే చేస్తున్నారు కదా అని అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్, ఈ స్వాతిముత్యంతో మీరు మా హీరో అయిపోయారు సార్. అండ్ లక్ష్మణ్ సార్, యాక్చువల్లీ మీ ట్రైలర్కి మీకు ఎంత రెస్పాన్స్ ఉందో నాకు తెలియదు సార్, కానీ నా సర్కిల్లో మాత్రం అందరూ అరే మీ స్వాతిముత్యం, మీ గణేష్, మీ హీరో ఇలాంటి నుంచి స్టార్ట్ చేశారు సార్ యాక్చువల్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వర్ష మ్యామ్ అండ్ గణేష్ సార్ అండ్ సూర్య సార్. నేను సూర్య సార్తో అసిస్టెంట్గా ఉన్నప్పుడు వర్క్ చేశాను, అంటే అర్జున్ సులవర లాంటి సినిమాలకి నేను మాస్టర్గా అవ్వకముందు. అండ్ మళ్ళీ ఆ మాస్టర్ అయ్యాక మీతో పనిచేయడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమా మ్యామ్, నేను చాలా సినిమాల్లో మిమ్మల్ని పైన చూశాను, పక్కన ఎప్పుడు నించోలేదు, క్లోజ్గా చూస్తున్నాను. మీకు నిద్ర పట్టదు, భయం వేస్తుంది. యాక్చువల్లీ మీరు పిలిచినప్పుడు మేడం పిలుస్తున్నారు, అక్కడ నుంచున్నాను అనమాట. నేను నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇదని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీరు మీ నోట్ నా పేరు వస్తుంటే నేను ఎక్కడో కొంచెం సక్సెస్ అయిన ఫీల్ వస్తుంది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈశ్వర్. ఒక క్వశ్చన్, మీరు ఎప్పుడు ఫస్ట్ ప్రేమలో పడ్డారు? అంతే, ఇదంతా లవ్ గురించి కాబట్టి మీరు ఎప్పుడు ప్రేమలో పడ్డారు? హలో భయ్యా, డాన్స్తో ప్రేమలో ఎప్పుడు పడ్డారని అడుగుతున్నా. చెప్పండి. 7th క్లాస్లో. హలో, డాన్స్తో ప్రేమలో పడ్డారమ్మా, డాన్స్తో. అది హియర్ కమ్స్ ఆర్ బెల్లంకొండ శ్రీనివాస్. హలో సార్. అల్లుడు సీను, మిస్టర్ అల్లుడు సీను ఈరోజు యాజ్ అ స్పెషల్ గెస్ట్ ఫర్ ఆర్ స్వాతి ముత్యం. డాన్స్ వల్లేంది ఇక్కడ. సో ఈశ్వర్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. హాయ్ సీను. సూపర్ 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 మాస్టర్, సూపర్. 4 స్టెప్లు వేసేసారు, దీనికి సెపరేట్ చెక్ అయితే సార్. మళ్ళీ గణేష్ సార్తో చేయాలి సార్ నేను. తర్వాత అంటే సినిమాలో సిచ్యువేషన్ సాంగ్స్ మ్యామ్, సినిమాలో డాన్స్ చేయడానికి కుదరలేదు, కానీ సార్ మంచి డాన్సర్. సార్ ఎంత మంచి డాన్సర్ అంటే మీరు నెక్స్ట్ సినిమాలో చూస్తారు, మనకు ఒక మంచి డాన్సర్ దొరుకుతాడు. అంటే సార్ పైగా గణేష్ లాంటి హీరోలు ఉంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఆయన 4 స్టెప్లు వేయాల్సిన చోట ఒకటేస్తే చాలా, ఆయన హైట్కి 4లా కనిపిస్తుంది. అది సూపర్. ఒక్కసారి మా సూర్య గారు, సార్ మీరెప్పుడు సార్ ఫస్ట్ టైం ప్రేమలో పడ్డారు? కెమెరాతో సార్, కెమెరాతో. అర్జున్ సురవరం. ఎప్పుడండి? ఫస్ట్ మూవీ అర్జున్ సురవరం. అర్జున్ సురవరం నుంచి మీరు ప్రేమలో పడిపోయారు. యా, థ్యాంక్ యూ సో మచ్. దివ్య ప్లీజ్, దివ్య తీసుకో. నువ్వు తింటున్న ఫుడ్ అంతా నీ జుట్టుకి వెళ్తున్నట్టుంది, ప్రగతి గారు లాగా. ఎస్, చెప్పు. నన్ను ఇట్లా ఫస్టే పిలిచేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో, వాళ్ళిద్దరూ మాట్లాడారు, నీకు కనిపించట్లేదా? నువ్వు థర్డ్ వచ్చావు. ఓకే, థర్డ్. ఎస్,
ఓకే, అలాగనే అనుకుని కొంచెం డీప్ బ్రెత్ తీసుకొని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు హాయ్ 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 అందరికీ హాయ్, వచ్చిన వాళ్ళందరికీ హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. హాయ్. ఓకే, కొంచెం అవుట్ ఆఫ్ ఆర్డర్ వెళ్ళిపోయింది ఈ స్పీచ్, బట్ ఐ స్టార్ట్ అగైన్. I can't hear you. I'll doubt you. అయితే ఐ వాంట్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ బై థ్యాంకింగ్ లక్ష్మణ్ కృష్ణ గారు నన్ను ఫస్ట్ పిలిచి స్టోరీ చెప్పినందుకు. నాకు ఆ రోజు నుంచి ఐ వాజ్ ఎక్సైటెడ్ టు వర్క్ ఆన్ ద ఫిల్మ్. ఈ స్టోరీలో క్యారెక్టర్ ఏంటో నేను చెప్పలేను, కానీ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. మీరు కూడా కొంచెం సినిమా చూసాక డెఫినెట్లీ కమెంట్స్లోనో ఎక్కడో అక్కడ నాకు ఫీడ్బ్యాక్ వదలండి ప్లీజ్. ఎక్కడో అక్కడ అనకమ్మా, ఇంటి దగ్గరకు వచ్చి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారండి. మీరు ఐడియాస్ ఇవ్వకండి. అయితే సెకండ్లీ ఐ హ్యావ్ టు డెఫినెట్లీ థ్యాంక్ సూర్యదేవర్ నాగవంశీ గారు. ఇది మేబీ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, బట్ ఐ వాజ్ హ్యావింగ్ సర్టన్ ప్రాబ్లమ్స్ అట్ దట్ టైమ్. ఆ టైంలో యూ వర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ సపోర్ట్. అండ్ ఐ హోప్ మీ సినిమాకి నేను న్యాయం చేశానని. మీరంత సపోర్ట్ చేసినందుకు ఐ హోప్ యు ఆర్ హ్యాపీ విత్ ది అవుట్పుట్ అండ్ హ్యాపీ విత్ హౌ ఐ కాంట్రిబ్యూటెడ్ టు ద ఫిల్మ్. ఇట్ ఈస్ ఆల్వేస్ అ ప్లెజర్ టు వర్క్ విత్ వర్ష. మిడిల్ క్లాస్ మెలోడీస్ నుంచి ఇప్పటి వరకు. ఈ సినిమాలో ఇంకొంచెం వీ హ్యాడ్ సమ్ మోర్ టైమ్ టుగెదర్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఇట్ వాస్ సచ్ అ ప్లెజర్ టు వర్క్ విత్ యూ గణేష్. ఐ డోంట్ నో, మరి అది క్యారెక్టర్లో మునిగిపోయి అట్లా ఉన్నాడో, మరి ఒరిజినల్గా ఎట్లా ఉంటాడో గణేష్ నాకు తెలియదు, కానీ ఎంత మంచి మనిషి అంటే ఐ డోంట్ థింక్ ఈ స్క్రిప్ట్కి ఇంకొక పర్సన్ న్యాయం చేయగలుగుతారని అయితే నేను అనుకోను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యువర్ సెల్ఫ్. అండ్ ఇట్ ఈస్ సచ్ అన్ ఆనర్ టు వర్క్ విత్ బిగ్ నేమ్స్ అండి, లైక్ ప్రగతి గారు, రావు రమేష్ గారు, నరేష్ గారు, వీళ్ళందరితోటి ఇంత ఆన్సాంబ్ల్ కాస్ట్ తోటి ఐ హ్యావ్ నెవర్ వర్క్ అండ్ ఇట్స్ బిన్ అన్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. నేను వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఫిలిం నేను మాటల్లో చెప్పలేను, బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ దివ్య. ఎవరైనా హ్యాండ్సమ్ బాయ్స్ వచ్చి ఐ లవ్ యూ అని చెప్తే ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఎవడు అడిగాడరా? చెప్పు, ఊరికే అడుగుతున్నా, చెప్పు. ఇంటికి వచ్చి మా మమ్మీ డాడీతో మమ్మీ డాడీతో మాట్లాడి చెప్తావా? ఓ, ఆలోచనలు ఉన్నాయన్నమాట మనకి ప్రేమలో పడ్డానికి త్వరలోనే. ఐడియాస్ ఇచ్చి మళ్ళీ నన్ను అంటారు. ఓకే దివ్య, థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడేసుకున్నారు కదా వెనకాల నుంచొని. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ సూర్య గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వీళ్ళు ముగ్గురికి స్టేజ్ బాగా నచ్చినట్టుంది, వెళ్ళేలా కనిపించట్లేదు నాకు అసలు. సో పిలిచేద్దాము ఒకసారి స్టేజ్ మీదకి గణేష్ అండ్ వర్షాని. కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. గణేష్ అండ్ వర్ష టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అందులోనూ ఫస్ట్ టైం ప్రేమలో పడ్డాము అన్నారు. పడగానే అసలు పెళ్లి వరకు వెళ్ళిపోయింది మ్యాటరు, కానీ ఆ తర్వాత ఏమో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా చేద్దాం మనం ఇవాళ స్టేజ్ మీద. మనసు విప్పి మాట్లాడుకునేటువంటి ఒక అవకాశం ఇద్దాం వాళ్ళకి. ఏయ్, మీరెవరూ లేరు ఇక్కడ, ఓకేనా? లేనట్టు అనుకోండి, ఇది పార్క్. హాయ్ వర్ష. హాయ్ గణేష్ అండ్ వెల్కమ్ గణేష్. ఆల్ ది బెస్ట్ టు యూ. మీకేవో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయని తెలిసింది సినిమాలో. బాబు మైక్స్. యా. సో ఆ ప్రాబ్లమ్ రెడ్ వేసుకున్నారు. గణేష్కి కాంపిటీషనా? నాకు యా, అఫ్ కోర్స్. ఓ, నేను ఎనీ టైం వచ్చినటువంటి ఏ కొత్త హీరోయిన్కైనా కాంపిటీషనే, మీకు కూడా. సో ఇప్పుడు ఇది పార్క్ అనుకోండి, ఇక్కడ ఎవ్వరూ లేరు, వాళ్ళెవరు లేరు, మీరిద్దరూ మాత్రమే ఉన్నారు. అండ్ మీరు నిజమైనటువంటి ప్రేమికులు, ఓకే? ఇక్కడ నేను ఎందుకున్నాను? నేను పల్లీలు అమ్ముతున్నా, ఓకే? ఎన్ని జనరేషన్స్ మారినా పల్లీలే అమ్ముతారు, వేరే ఏం తినరు. అర్థమైందా? నుంచి వస్తుంది ఈ డిజైర్స్ అని ఇలా చూడాలి, వస్తాయి. సో ఇప్పుడు గణేష్, మీరు వర్షకి ప్రపోజ్ చేయబోతున్నారు. ఇదిగోండి, తీసుకోండి. రెడీ? మనం ఎవరం లేము, పార్క్లో వాళ్ళు మాత్రమే ఉన్నారు. మ్యూజిక్ స్టార్ట్. మ్యూజిక్. చూపుతో మనసు మబ్బుల్లో కగిరిన మెల మెల మెరుపులా
మరి మరి మెరిసిన మతి చెడే చూపుతో మనసు మబ్బుల్లో బాబు ప్రేమలోనా వెళ్ళండి లవర్స్ ఉన్నారు కదా, హలో ఎందుకు ఇక్కడ ఉన్నారు? ప్రైవసీ లేదా మీకు? హలో మీకు తెలియట్లే మీ లవ్వర్స్ వల్లే నా బిజినెస్ బాగా పెరిగింది అసలు, లేకపోతే ఈ పార్క్లో వచ్చి పల్లి బఠానీలు కొనేది ఎవరమ్మా? సరే మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు అమ్మాయికి, చెప్పండి బాబు. ఐ లవ్ యూ. సురేష్ గారు మీరు విన్నారా? మీ అబ్బాయి మొదటి సినిమాకి ఎంత ఎదిగిపోయాడో. మీరే చెప్పించారండి నాతోటి ఇది ఇప్పుడు. చెప్పేస్తే Propose చేయండి. చెప్పేస్తారా? ఏమో నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా వర్ష? ఐ లవ్ మీ టూ. ఓ సారీ, అది సెల్ఫ్ లవ్. ఐ లవ్ నేను అంటుంది. ఐ లవ్ నేనా? ఐ లవ్ మీ టూ. యా, కానీ నువ్వేదైనా అడగాలనుకుంటే గణేష్ని ఇన్ని రోజులు అడగలేనిది అడిగి కమాన్. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బట్టి ఈ సిచ్యువేషన్ని బట్టి మీరిద్దరు లవర్స్, మీరు పార్క్లో ఉన్నారు, ఇక్కడ మీరు అడుగుతున్నారు ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్. ఓకే చెప్పరా బంగారం అట్లా, ఓకే. ఏం చెప్పను అట్లా ఏదైనా అడగచ్చు. గణేష్ నీకు వంట వచ్చా? వచ్చు. పార్క్లో అడిగే క్వశ్చన్ అది, నీకు వంట వచ్చా, నీకు పెయింట్ వచ్చా అని. ఫ్యూచర్కి చాలా ముఖ్యం సుమ గారు, మీకు తెలుసుంటుంది కదా. ఓకే, నీకు ట్రావెలింగ్ ఇష్టమా? నీతోనే ప్రతి నిమిషం గడపాలనిపిస్తుంది. ఓ నెక్స్ట్ క్వశ్చన్, మీకు డాన్స్ సింగింగ్ అని వచ్చా? అంటే నాకు బోర్ అయితే ఎంటర్టైన్ చేస్తావా? పెళ్లి చూపుల్లో ఒక అబ్బాయి అమ్మాయిని అడిగే క్వశ్చన్స్ అన్ని నువ్వు అందరూ అడుగుతున్నావా రివర్స్లో? వచ్చేదో లైట్గా మిమ్మల్ని చూసి నేర్చుకుందాం అనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఓకే నాకు అర్థమైపోయింది మీరు నిజమైనటువంటి ప్రేమికులేనని. ఎస్, అంటే ఆల్రెడీ చాలా రోజులు అయిపోయిన తర్వాత ఇలాంటి క్వశ్చన్సే వస్తాయమ్మా. అన్నీ అయిపోయింది. ఇంకా చెప్పు. ఇదే నడుస్తుంది 2 గంటలు, ఏం మాట్లాడుకుంటారో ఏంటో. కొంచెం ముందుకు రండి. అందుకనే నేను ఇప్పుడు మీరు ఇండస్ట్రీలోకి కొత్తగా మీరు ఎంటర్ అవుతున్నారు. ఆల్రెడీ వర్ష యూ ఆల్రెడీ ఎంటర్ ద ఇండస్ట్రీ. బట్ మన హీరోల గురించి డైలాగ్స్ మీకు ఏమాత్రం తెలుసు అని ఒక డైలాగ్ వార్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఆర్ యు ఆల్ రెడీ? నేను హీరో పేరు చెప్తాను, మీరు ఆ హీరో డైలాగ్ చెప్పాలి. రెడీ? మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరికైనా ఎంట్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఓకే రెడీ గణేష్? ఎస్ అండి. మెగాస్టార్ చిరంజీవి గారు. రేయ్ వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చూసావా ఎట్లా చెప్పాడో? ఇప్పుడు చూడు, హీరోకి ఏ మాత్రం తగ్గని విధంగా నువ్వు డైలాగ్ చెప్పాలి. యూ హ్యావ్ టు టెల్ బాలకృష్ణ గారి డైలాగ్. చెప్పు. కమాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రే don't trouble the trouble. If you trouble the trouble will trouble you. I am not the trouble. I am the truth. శభాష్ వర్ష. ఇక్కడ ఏం తగ్గట్లేదు. రెడీ? మనం నెక్స్ట్ నాగార్జున గారు. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్ ఉంది. అయిపోయింది. ఇక్కడ కూడా తగ్గట్లేదు అప్ప. వర్ష వెంకటేష్ గారు. Any center, single hand, గణేష్. అర్రే ఒక్క మార్క్ ఎక్స్ట్రా కొట్టేసావు గణేష్ అని చెప్పేసి. ఇప్పుడు అల్లు అర్జున్. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే. ఈ అవ్వ తగ్గేదేలే. ఓకే కమాన్ వర్ష, ఇప్పుడు దీనికి ఎలా చెప్తావో చూద్దాము. పవన్ కళ్యాణ్ గారు. మనల్ని ఎవరు ఆపేది? అంతేనా? రే డానియల్ శేఖర్ రారా. అన్ని డైలాగులు బాగా వచ్చమ్మా. ఇక్కడ కూడా ప్రిపరేషన్ బాగుంది. మహేష్ బాబు గారు. అనయ్య, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దా ఆడే పండుగాడు. అడే గణేష్ గారు. అండ్ లాస్ట్, ఇది కరెక్ట్ 10 seconds లోపల చెప్పేసేయాలి, లేకపోతే విల్ డిక్లేర్ గణేష్ విన్నర్. రెడీ? ఎన్టీఆర్. మమ్మీ ఇక్కడ ఉన్నారు కాబట్టి, అమ్మ తోడు
అడ్డంగా నరికేస్తా. ఓ మై గాడ్, గణేష్ అండ్ వర్ష, యు కిల్డ్ ఇట్ రే, యు కిల్డ్ ఇట్. అసలు ఇద్దరికి కూడా సమానమైన పాయింట్లు వచ్చేసాయి కాబట్టి మీరు విన్ అయిపోయారు. యు ఆర్ ఆల్రెడీ విన్నర్స్. October 5th మేము థియేటర్లోకి వెళ్ళి చూద్దాం ఇంకా మిగిలిన సినిమా గురించి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ. ఉన్నాము. అండ్ ఈ మూవీలో మనకి ఒక్క ఫ్రేమ్లో పెట్టినట్టయితే ఎంతమంది అద్భుతమైన నటులు కనిపిస్తూ ఉన్నారు. అందులో ఒకరు ప్రగతి గారు. ప్రగతి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ప్రగతి గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ప్రగతి గారు మదర్ క్యారెక్టర్లోనే ఎన్ని షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు. నవ్వించేటువంటి మదరు, ఏడిపించేటువంటి మదరు, కోపంగా ఉండేటువంటి మదరు. మరి ఇందులో ఏం మదరో సినిమాలో చూడాల్సిందే. ఎక్కువగా రివీల్ చేయలేదంటో ఈ లక్ష్మణ్ గారు. అంటే అన్నానంటారు కానీ మీరు మదర్ ఏంటండి, మీరే హీరోయిన్లా ఉంటేను. మైక్ ఇవ్వండి, ఆవిడ కూడా నా గురించి ఏమైనా చెప్తారు. చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు. ప్రగతి గారు, మిమ్మల్ని డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మదర్గా చూసాం మేము. ఇందులో ఏ షేడ్లో కనిపించబోతున్నారు అని. షేడ్ ఏం లేదు, న్యాచురల్గా ఇళ్ళల్లో ఉండే అమ్మలాగే. అంతేనా? అంటే మీ దాంట్లో ప్రతిసారి ఒక చిన్న క్యారెక్టరైజేషన్, ఒక చమక్కు ఉంటుంది కదా అట్లా. ఇందులో ఒక ఫస్ట్ టైం నేను గోదావరి యాస మాట్లాడాను, రాజమండ్రి లాంగ్వేజ్. సో అది నాకు పెద్ద ట్విస్ట్. ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అండ్ ఏందయ్యా అండ్ గణేష్, ఈ సినిమా నీకు చాలా పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. సో సూర్య అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు సినిమా మొత్తం నన్ను భరించింది నువ్వే. నాకు తెలుసు నేను ఎన్ని కష్టాలు పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఎక్కువ మాట్లాడుతున్నానండి, పర్లేదు. నాకన్నా ఎక్కువగా ఎవరు మాట్లాడలేరు. సో మీరు మాట్లాడినా ఎంత తక్కువైనా ఎక్కువైనా తక్కువే అవుతుంది. మీరు మాట్లాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి యువర్ డే. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి సినిమాకి నాతో పాటు స్క్రిప్ట్ అంటే స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాసింది ఎస్వి రాఘవరెడ్డి. సో ఒక్కసారి స్టేజ్ మీదకి ఎస్వి రాఘవరెడ్డి గారు. మిస్టర్ రాఘవరెడ్డి ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి తొడగొట్టు చిన్న. ఇక్కడ వస్తున్నారు ఎస్. ఇంకెవరైనా ఉన్నారా? పిలుస్తాను. సో ఈయనేనండి మా అన్నయ్య. నాకు ఈ సినిమాని కాదు, నేను ఫస్ట్ నుంచి చేస్తున్న ప్రతి స్క్రిప్ట్ కూడా, షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ కానీ ఏదైనా సరే నాతో పాటు రైటింగ్లో ఉంటాడు తోడుగా. అండ్ ఇంకోటి వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మంచి ట్రావెల్ జరిగింది. ఫార్మాలిటీగా ఉందా? ఓకే. నెక్స్ట్ మా డైరెక్షన్ టీం వీరేంద్ర. ఒక్కసారి మా డైరెక్షన్ టీం కూడా మీకు పరిచయం చేస్తాను. నెక్స్ట్. సో వీరేంద్ర, సతీష్, ప్రెజెంట్. సిద్ధు ఫ్యాన్స్ హ్యాపీయా? వినోద్, మహేష్ పవన్, భాస్కర్. మహేష్ పవన్ లేరు. సో ఇదంతా నా డైరెక్షన్ టీం అండి. అండ్ వీళ్ళందరికీ హెడ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన బుజ్జి గారు. సార్ ఈ డైరెక్షన్ టీం మొత్తం హెడ్. నరేష్ గారు పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఆయన హ్యాండిల్ చేసిన నరేష్ గారు. రే పవన్, దాని ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ దా. పిలిచానా ఇందాకే రా. సో ఇతను స్వాతిముత్యం సినిమాలో యాక్టర్గా, హీరోకి తమ్ముడుగా అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాడు. సో ఇదంతా మా డైరెక్షన్ టీం అండి. సో ఇందులో ఎవరు లేకపోయినా స్వాతిముత్యం సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్, థ్యాంక్ యూ రియల్. అండ్ సిద్ధు వీడి గురించి చెప్పాలి సీరియస్లీ. సిద్ధు స్పెషల్గా కొంతమంది ఫ్యాన్స్ని అక్కడ తెచ్చుకున్నాడు బిర్యానీ పొట్లాలు ఇచ్చి. సో నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశానంటే నాకు అవార్డు వచ్చింది 2016లో. ఆ తర్వాత నా దగ్గరే ఉండిపోతానని చెప్పి వచ్చేసాడు. మరి నన్ను బిలీవ్ చేసి, నేను డైరెక్టర్ అవుతానని చెప్పి బిలీవ్ చేసిన పర్సన్ తిను. సో నా దగ్గర ఉండిపోయి, సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాతోనే ట్రావెల్.
సో ఈ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికైనా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు కూడా నువ్వు వేరే సినిమాకైనా జాయిన్ అవ్వంటే లేదు లేదన్నా నేను నీతోనే ఉంటాను, నెక్స్ట్ సినిమా ఎంత లేట్ అయినా పర్లేదు, నీ దగ్గర ఇంకొక 2-3 సినిమాలు చేస్తానని చెప్పి ఫస్ట్ నుంచి కూడా నాతో పాటు అన్నాడండి. సో థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ సో మచ్, అసలు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే సారీ అండి, థ్యాంక్స్ కాదు. సూర్యాన ఆల్రెడీ చూసారు. సూర్యాన ఒక్కసారి డిఓపి సూర్య గారు, ఆల్మోస్ట్ మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్రికెట్ టీం అంత ఉందండి. నైస్. ఈరోజు చెప్పండి. సారీ మ్యామ్. లేదు చెప్పండి. సారీ సార్, మీరు చెప్పండి. మీరు చెప్పాలనుకున్న మ్యాటర్ నేను చెప్పాలనుకున్న మ్యాటర్ ఒకటేనా? ఒకటే. ఓకే, మీరే చెప్పండి. మీరు చెప్తే ఈరోజు సూర్య గారి హ్యాపీ బర్త్డే. సూర్య గారు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ అండి. పాట పడతారా ఏంటి? కొంపదీసి వద్దు. ఎస్ లక్ష్మణ్ గారు, వాట్ నెక్స్ట్? అండ్ నెక్స్ట్ ఏంటంటే సాగర్ గురించి చెప్పాలండి. మాతీశ్వర్ సాగర్ భయ్యా, నేను చాలాసార్లు కాల్ చేశాను, బట్ నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు. అయినో నువ్వు ఒక వేరే వర్క్లో బిజీగా ఉన్నావు, బట్ నువ్వు ఉండుంటే చాలా బాగుండేది. ఇక్కడ చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారండి, చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. నీ చారడి కళ్ళే కానీ అండ్ డుమ్ 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 అండ్ ఇంకొకటి థర్డ్ సాంగ్ ఒకటి ఉంది సినిమాలో, అది రేపు మీకు సినిమా చూస్తున్నప్పుడు ఉంటుంది. సో ఆ సాంగ్ కానీ ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ ఇచ్చాడు 3 కూడానే సాగర్. అండ్ 3 సాంగ్స్కి కూడా కృష్ణకాంత్ గారు రాశారండి లిరిక్స్, కేకే గారు. సో ఆయన చాలా మంచి అంటే కథను అర్థం చేసుకొని ఒక అమ్మాయి అబ్బాయి క్యారెక్టర్స్ వాళ్ళ మధ్య ఏమేం జరిగితే బాగుంటుంది మొత్తం అన్నీ కూడా. మేమేంటంటే ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ సిచ్యువేషన్ సాంగ్సే. సో ఏం చెప్పినా కథతో పాటే పాటతో పాటు కథ చెప్పేయాలి. సో అది బాగా అర్థం చేసుకొని అండ్ చాలా స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యి కృష్ణకాంత్ గారు సాంగ్స్ రాశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ కేకే గారు. సో నా ఫస్ట్ లిరిక్ రైటర్ మీరు. నా సినిమాలో ఫస్ట్ సినిమాలో మొత్తం 3 సాంగ్లు కూడా మీరే రాశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ అండి, ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్లో మర్చిపోయి ఉంటాను తప్పితే వాట్సాప్ వేరే చేయండి ఏం నాకు ఉండదు. తర్వాత. ఖచ్చితంగా అండి. నాకు వాట్సాప్ చేయండి తర్వాత, పేర్లు మర్చిపోయినవన్నీ కూడా నేను నా ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తాను. ఓకే, యా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ October 5th మొత్తం మీరు సృష్టించినటువంటి ఆ వరల్డ్ ఆఫ్ స్వాతిముత్యం చూడడానికి. మర్చిపోయాను, ఒక పర్సన్ మర్చిపోయాను సార్, నా ఫేవరెట్ హీరో. సో వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ సినిమాల్లోకి రావాలనే దానికి నాకే కాదు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు అండి. ఆయన మన రీసెంట్గా ఆయనతో పాటు కలిసి రావడం October 5 చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ బాగా టెన్షన్గా ఉంది. ఆయన మొన్న స్టేజ్ మీద సో మా సినిమా పేరు కూడా చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం, సీరియస్లీ బాస్, లవ్ యూ బాస్, థ్యాంక్ యూ సో మచ్ బాస్. సో సారీ అండి, ఇంకో పర్సన్ మర్చిపోయాను, దివ్య. సారీ మిమ్మల్ని మర్చిపోయాను. సో ఈ సినిమాలో దివ్య అది చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అండి. డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఆ క్యారెక్టర్ ఏంటనేది. ఎందుకంటే నీ కష్టం నాకు తెలుసు. పాపం డెంగ్యూ వచ్చినా సరే డబ్బింగ్ చెప్పడానికి వచ్చింది రీసెంట్గా, అదే ఫేవర్ అలాగా హాస్పిటల్ నుంచి. చాలా కష్టపడ్డాను దివ్య, సారీ, బట్ థ్యాంక్ యూ సో మచ్. అంతేనండి, మీరు క్యారీ ఆన్. థ్యాంక్ యూ. ఓకే, పవన్ ఇంకేదో చెప్పడానికి వచ్చాడు, చెప్పు పవన్. ఓకే లక్ష్మణ్ గారు, ముహూర్తం అవుతుంది. తాళిబొట్టు రెడీయా? తాళిబొట్టు రెడీగా ఉందా? మంగళవాయిద్యాలు మీకే పెళ్ళి కాదు, అది నా పెళ్ళిలాగా ఉందండి ఇప్పుడు చూస్తుంటే. ఓకే సరే ఆ మంగళవాయిద్యాలతో రెడీగా ఉండండి. ఈలోపు మనందరికీ చాలా ఇష్టమైనటువంటి నటులు రావు రమేష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. రావు రమేష్ గారి మాటలు విందాము. చాలా సినిమాల్లో చాలా మంది ప్రేమికులకి ఆయన పాఠాలు తీసుకున్నారు. మనం చాలా ప్రేమ కథల్లో ఆయన చక్కటి మెసేజ్ ఇస్తూ చూసాము. మరి ఈ సినిమాలో కొంచెం హలో నేను చెప్తా, కూర్చోండి. ఇంకెవ్వరు రాలే, మా బ్యాండ్ వాళ్ళు వెళ్ళారు వాయించడానికి, అంతే. రమేష్ గారు స్వాగతం అండి. అండ్ హలో హార్డ్ కోర్ సినిమా ఫ్యాన్స్ అందరికీ హలో. అది చాలా ఘనంగా జరుగుతుంది ఈ ఫంక్షను. ఈ సినిమా హిట్ అవ్వాలి అని కోరుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న సినిమా ఇది, ధైర్యంగా చెప్పచ్చు. సత్యం భూయాత్ ప్రియం భూయాత్. సత్యం మాట్లాడు, అది ప్రియమైన సత్యం అయితే మాట్లాడు.
నభూయాత్ సత్యం అప్రియం. ఇష్టం లేని సత్యాన్ని, అప్రియంగా ఉన్న సత్యాన్ని మాట్లాడక, కానీ ప్రియమైన సత్యాన్నే చెప్తున్నాను. ఈ సినిమా హిట్ హిట్ హిట్. అది అలాంటి ఒక అర్హత ఉన్న సినిమా. ఎస్, ఎందుకంటే మేము కోరుకోకూడదు అన్ని సినిమాల్లో పెద్ద పాత్రలు వస్తాయని. వీఆర్ బీయింగ్ పారాచూటెడ్ ఎవ్రీవేర్. అంటే పారాచూట్లో వెళ్ళి స్పాట్లో దిగుతాం, ఆ ఒక్కరోజు నటిస్తాం, దాని ముందు ఏం జరిగిందో తెలియదు, తర్వాత ఏం జరిగిందో తెలియదు, యాక్ట్ చేసి వెళ్ళిపోతాం. అది అన్ని పిక్చర్స్లో కోరుకోలేము పెద్దగా. కానీ ఈ సినిమా నేననే కాదు, మా ప్రగతి గారనే కాదు, ప్రతి క్యారెక్టరు, అయ్యి బాబు ప్రగతి గారి పేరు చెప్పేసరికి ఇలా సుబ్బరాజు గారు, నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఎవ్రీ క్యారెక్టర్, గోపరాజు రమణ గారు, ప్రతి క్యారెక్టరు లాస్ట్ దాకా, సినిమా ఎండ్ దాకా ఉంటుంది. డిస్హానెస్ట్ స్క్రీన్ ప్లే రైటింగ్, వెరీ హానెస్ట్ స్క్రీన్ ప్లే రైటింగ్ రాసిన లక్ష్మణ్ గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే 2-3 సీన్లో 4 సీన్లో వాడేసి మనల్ని కట్ చేసి ఉండవు సినిమాల్లో. ఈ కొన్ని ప్రవాహంలో సినిమా ఇండస్ట్రీ రకరకాలు ఉంటాయి, కానీ ఫస్ట్ ఎక్కడ ఎత్తుకున్నారో క్యారెక్టర్ అలాగే ఫినిష్ చేసి ప్రతి క్యారెక్టర్ని, వెరీ హానెస్ట్ స్క్రీన్ ప్లే రైటింగ్, చాలా తృప్తి ఇచ్చింది. హీరో గణేష్ ఆయనకి పక్కాగా సూట్ అయ్యే క్యారెక్టర్ రాసుకొని ఆయనకని డిజైన్ చేసినట్టు రోల్. ఐఎమ్ విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. హీరోయిన్ వర్ష బల్లమ్మ గారికి, అలాగే ప్రగతి గారు, మీరు చేసింది దివ్య గారు, బిందు గారు, అందరికీ, ప్రతి క్యారెక్టర్, గోపరాజు రమణ గారిది. సినిమా ఎండ్ దాకా క్యారెక్టర్స్ని అలా చేసి క్యారెక్టర్స్ని పడేయకుండా ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం దొరకడం చాలా కష్టం అయిపోయింది ఇప్పుడు చేసే పిక్చర్స్లో. అదేం చేయలేం, ఇండస్ట్రీ తాలూకా పోకటి. సో నా అరుపులు ఆపేవా. అయితే చాలా టేస్టీగా, ఫ్లేవర్గా స్క్రిప్ట్ చెప్పినప్పుడు మన లక్ష్మణ్ మా ఇంటికి వచ్చి గట్టిగా పట్టేసుకున్నాను. అది ఎప్పుడో సినిమా అంతా ట్రావెల్ చేసి మనం సినిమా అంతా కథ విన్నప్పుడే వస్తుంది ఆ ఫీల్. ఏదో మన ట్రాక్ ఒకటి చెప్తే మనం జడ్జ్ చేయలేం పిక్చర్ది. సో అలాగే ఈ పిక్చర్లో ప్రతి సీను ఎంజాయ్ చేస్తారు, ప్రతి సీను కొత్తగా ఉంటుంది, ప్రతి సీను క్రిస్ప్గా ఉంటుంది. లాస్ట్ ఫ్రేమ్ దాకా చాలా బాగా తీశారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. వంశీ గారు ఈ సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసినందుకు చిన్నబాబు గారికి, వంశీ గారికి, బెల్లంకొండ సురేష్ గారికి, చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయినా, అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన ఫ్యాన్స్ వాళ్ళందరికీ. వాళ్ళు నెక్స్ట్ మీ తమ్ముడు పెద్ద హిట్ అందుకోబోతున్నారు. ఐఎమ్ విషింగ్ ఎ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్ రావు రమేష్ గారు. ఇట్స్ అ ప్లెజర్ వాచింగ్ యూ ఆన్ స్క్రీన్ అండి. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ October 5th. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీలో చూడడానికి మేమందరం రెడీగా ఉన్నాము, వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఇప్పుడు ఈరోజు మన స్వాతి ముత్యం సినిమాకి స్పెషల్ గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా రాబోతుంది ఎవరు? ఒక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో ఒక ట్రెండ్ని క్రియేట్ చేసి జాతి రత్నాలు సినిమాతో సంగమేశ్వర్ ఫ్రమ్ సంగారెడ్డి, నవీన్ పొలిశెట్టి గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాము. లెట్స్ హావ్ ఎ మ్యాషప్ ఆన్ నవీన్ ప్లీజ్. अकड़ पकड़ खींच के पकड़ साले को चल साले पे. I am also responsible citizen king of country because of awareness of Beti Bachao. हम प्यालियो आपा Sherlock Holmes fictional character रा. ये एजेंट साई श्रीनिवास आत्रे ओरिजिनल. French wine with English subtitles. ఏం సార్ గుండు కొట్టించావు? మన అన్నమ్మ చచ్చిపోయింది, గుండు కొట్టించావు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఫ్యాంటాస్టిక్ ఆఫర్స్ అన్నారు బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లలకి 0 నుంచి 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. ఏం చెప్పుకోకూడదు కానీ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఈవెంట్ ఆఫ్ ది డెకేడ్ అండి. థియేటర్లో మీరే చూస్తారుగా. టైటిల్ ఏంటంటారా? కలద్దాలిరా. ఒక బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటా. స్పెషల్ మ్యాషప్ ప్రెజెంటెడ్ బై శ్రేయస్ ఉత్సవ్. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా మన స్వాతి ముత్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలిచేద్దాము
the full energetic star, Naveen Polishetty. Ladies and gentlemen, put your hands together for the most talented actor, Mr. Jatiratnam Naveen Polishetty, and here he comes. Yes! Shrikant Emporium నుంచి డైరెక్ట్ గా ఫ్రమ్ సంగారెడ్డి మిస్టర్ నవీన్ పొలిశెట్టి. సో ఈ రోజు మన స్వాతి ముత్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇంకా ఎనర్జీని యాడ్ చేయడానికి ఈ సినిమా గురించి మనం అందరం ఎలాగైతే వెయిట్ చేస్తున్నామో ఆ వెయిటింగ్ ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి నవీన్ కి a very hearty welcome. Okay, Naveen, come on. Ready? మనం నవీన్ కోసం 1 2 3 నవీన్ జాతిరత్నాలు వచ్చినప్పటి నుంచి మేము హాయ్ చెప్పడం మానేసాం. ఓకే, సో మరికొద్దిసేపట్లో నవీన్ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతాడు. మిగిలిన లైట్లు ఏమైనా ఉంటే వేయండి, ఎందుకంటే మేకప్ తక్కువ కనిపిస్తుంది. అది మధ్యలో ఆపేసినట్టున్నారు మీరు. లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ద బ్యూటిఫుల్, ద వెరీ టాలెంటెడ్. అమ్మా, ఈ అమ్మాయి మీకు తెలియదు అసలు. సినిమాలో ఇచ్చినటువంటి డైలాగులు చెప్పడం మాత్రమే కాదు, సైడ్లో ఛాన్స్ దొరికిందంటే యాంకరింగ్ కూడా చేసేస్తుంది. ఫుల్ స్పాంటనిటీ ఉంది పిల్ల. మంచి స్టాండప్ కామెడీ కూడా చేస్తుంది. వర్ష కమ్, వర్ష బొల్లమ్మ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మిడిల్ క్లాస్ మెలడీ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వర్షాన్ని మనం ఈ మూవీలో చూడబోతున్నాము ఇన్ స్వాతి ముత్యం. సో నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ వెరీ టాలెంటెడ్ వర్ష. యా వర్ష, నాకు ఒక డౌట్ అండి. ఎవరివైనా కళ్ళు కొంచెం స్టేజ్ తర్వాత పెరగడం ఆగుతాయి కదా, మీది పెరుగుతూనే ఉన్నాయా? ఇంకా 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 పెద్దగానే అవుతున్నాయని మీ కళ్ళు ఇంకా పెరుగుతున్నాయా? లేదండి, ఆగిపోయింది. బెటర్, లేకపోతే జాదూలాగా ఉంటుంది. అందరికీ నమస్కారం. సో యూజువలీ స్కూల్ కాలేజ్లో చదివేటప్పుడు ఎగ్జామ్ ఉంది అని చెప్తే మేము ఓకే తర్వాత చదువుతామని లాస్ట్ మినిట్ ఎగ్జామ్ హాల్ ముందు కూర్చొని చదువుతాం కదా, అలానే నా పరిస్థితి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని చెప్పేటప్పుడు నేను ఓకే ఒక మంచి స్పీచ్ తయారు చేయాలి, మంచిగా మాట్లాడాలి అని అనుకున్నా. ఓకే తర్వాత చేద్దాం అనుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చి కింద కూర్చొని సుమా గారి నుంచి ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ వస్తుందని చూస్తున్నా. సో పాయింట్ ఏంటంటే, నేను మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు ఉంటుంది ఖచ్చితంగా, క్షమించండి అంతే. సో మళ్ళీ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం. అండ్ ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ సిట్టింగ్ హియర్ అందరికీ నమస్కారం.
అండ్ స్పెషల్ నమస్కారం ఇప్పుడు తీస్తున్న వీడియో యూట్యూబ్లో పెట్టినప్పుడు తమ్నేల్లో ఒక రెడ్ సర్కిల్ పెట్టి ఒక మంచి క్యాప్షన్ వేసి అప్లోడ్ చేసే వాళ్ళకి పెద్ద నమస్కారం. అండ్ ఏ వర్ష, ఇప్పుడే గోట బ్రేకింగ్ న్యూస్ రే, త్రివిక్రమ్ గారు వస్తున్నారు. తమ్నైల్లో ఇదే పెట్టండి, ఓకేనా? ఇప్పుడే ఇక్కడికి ఎంటర్ అవుతున్నటువంటి మనందరి ఫేవరెట్ డైరెక్టర్, రైటర్, మాటలకి ఇన్స్పిరేషన్ త్రివిక్రమ్ గారు and జయబాబు గారు, రాధాకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. హారిక హాసిని క్రియేషన్స్. అండ్ ఇందాక నుంచి మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఎక్కడ అని మేము 1000 కళ్ళతో వెతుకుతూ ఉన్నాము. సితారా ఎంటర్టైన్మెంట్ సూర్యదేవర నాగవంశీ గారు, ఆల్ ది బెస్ట్ టు యూ అండి. ఎస్, సి వాట్ అ ఛాన్స్ కొట్టేసావు వర్ష. అసలు జస్ట్ 5 minutes ముందు నువ్వు మాట్లాడి ఉండుంటే త్రివిక్రమ్ గారిని స్పీచ్ వినుండేవాళ్ళు కాదు. ఇప్పుడు త్రివిక్రమ్ గారు హ్యాస్ గాట్ ది ఆపర్చునిటీ టు లిసన్ టు వర్ష. వర్ష రెడీ? ఏ మై డియర్ స్టూడెంట్స్, కూర్చొని 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 తర్వాత నేను బిర్యానీ తర్వాత పంచుతా. కూర్చోండి, కంటిన్యూ. యూట్యూబ్ తమ్నేల్ నుంచి అక్కడి నుంచి వెళ్దాం. కొంచెం కామ్, కొంచెం వాళ్ళకి నాకు లైఫ్లో లేనిదే కామ్. సైలెన్స్. ఏది చెయ్యొద్దంటే అదే చేస్తారు. సో యా, సో మళ్ళీ చెప్తున్నా, ఓకే, కంటిన్యూ. యా వర్ష, అవన్నీ ఆశీర్వాదాలుగా తీసుకొని నువ్వు మాట్లాడేసి. యా, సో మళ్ళీ కంటిన్యూ చేస్తా. సో యా, ఇప్పుడు తీస్తున్న వీడియోస్కి మంచి తమ్నేల్ అప్లోడ్ చేసేటప్పుడు మంచి ఒక రెడ్ సర్కిల్ చేసి క్యాప్షన్ పెట్టి అప్లోడ్ చేసే వాళ్ళ ఎడిటర్స్కి కూడా నమస్కారం. అండ్ ఒక కొత్త హీరోయిన్ రాగానే ఇది నా ఫేవరెట్, ఈ అమ్మాయికి బ్రేక్ ఇద్దాంరా, ఈ అమ్మాయిని క్రష్ లిస్ట్కి యాడ్ చేద్దాంరా అనే బాధ్యత తీసుకున్న క్యూట్ ఫెలోస్కి కూడా నమస్కారం. సో ముందు చెప్పాలి, చిన్నబాబు గారు అండ్ నాగవంశీ గారు ఒక నాలాంటి అప్కమింగ్ యాక్టర్కి ఛాన్స్ ఇవ్వడం మీకు ఒక నార్మల్ విషయం అనిపించవచ్చు, కానీ ఇది నాకు చాలా పెద్ద విషయం. అండ్ ఐల్ బీ ఎవర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, మా డైరెక్టర్ లక్ష్మణ్. టూ మచ్ అసలు. అండ్ లక్ష్మణ్ సూపర్ ఏంటి పవర్ ఏంటంటే తనకున్న లక్ష్యం. బాగుంది కదా లక్ష్మణ్. ఓకే, సో లక్ష్మణ్ గురించి చెప్పాలంటే ఈజ్ అ వెరీ ఆనెస్ట్ పర్సన్. తన స్క్రిప్ట్ మీద ఉన్న క్లారిటీ చాలా బాగుంది. అండ్ మీరు పెద్ద మణిరత్నం సార్ ఫ్యాన్ కూడా, సో ఐ హోప్ యూ గెట్ టు డూ అ మూవీ లైక్ దాట్ సూన్. అండ్ మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎస్పెషలీ సిద్ధు ఫ్యాన్స్ అసోసియేషన్, మీకు ఒక అమేజింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది. అండ్ సూర్య గారు, యు ఆర్ అమేజింగ్. థ్యాంక్ యూ ఫర్ మమ్మల్ని ఇంకా బ్యూటిఫుల్గా చూపించినందుకు థ్యాంక్ యూ. అండ్ దీంట్లో ఒక పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ సపోర్టెడ్ ఇట్ సో వెల్. ప్రగతి గారు, రావు రమేష్ గారు, నరేష్ గారు, సురేఖవాణి గారు, గోపరాజ్ రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. అండ్ గణేష్ గురించి చెప్పాలి. గణేష్, నీ నవ్వు చాలు ఫుల్ అయిపోతుంది సినిమా హాల్లో. ఎక్కడ రాసుకొని వచ్చారా అసలు. సో
ట్రైలర్లో నేను ఒక వర్డ్ చెప్పాను, క్యారెక్టర్లో మా వాడు స్వాతి ముత్యం అంతే అని. కానీ నిజంగానే గణేష్ క్యారెక్టర్ స్వాతి ముత్యమే. అండ్ ఐ థింక్ ఆల్ థ్యాంక్స్ టు ద బ్యూటిఫుల్ లేడీ సిట్టింగ్ నెక్స్ట్ టు హిమ్, హిజ్ మదర్. సో ఐ థింక్ గణేష్ యాక్టింగ్ గురించి మీరే చూస్తారు. ఫిఫ్త్, హీస్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. But as a human being, I can tell you that he's an amazing person, very hardworking and dedicated. And and సో నన్ను చాలామంది అడుగుతారు, మీరు కర్ణాటక నుంచి వచ్చారు, మీరు తెలుగు మూవీ చూస్తారా, మీకు మూవీస్ చూడే అలవాటు ఉందా అని. అతడు, జల్సా, అలా వైకుంఠపురంలో ఇలాంటి మూవీస్ వస్తే ఎవరు చూడరు. లైక్ ఇట్స్, దానికి ఒక బ్యారియర్ లేదు, అందరూ చూస్తారు. అండ్ ఐఎమ్ ఆల్సో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ దీస్ మూవీస్. అండ్ ఐ థింక్ కోవిడ్ తర్వాత మాస్క్ పెట్టుకుంటే కూడా నవ్వు అంతా వినపడుతుంది అని జాతిరత్నాలు చూసే అర్థమైంది. సో ఐ వుడ్ సే నవీన్ గారు ఈజ్ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్. టాలెంట్ ఉంటే, హార్డ్ వర్క్ ఉంటే యుల్ వినిపించుకోవట్లే. నవీన్, నవీన్ నీ గురించే ఇప్పుడు చెప్పు. అయిపోయింది. నీ గురించే చెప్తున్నారు. నో దట్స్ ఓకే. సో దట్స్ వాట్ నేను చెప్పినట్టు, కోవిడ్ తర్వాత మాస్క్ పెట్టుకుంటే కూడా నవ్వు అంత లైక్ థియేటర్ మొత్తం వినపడుతుంది అని మీ మూవీ చూసే తెలిసింది. అండ్ హార్డ్ వర్క్, టాలెంట్ ఉంటే యూ కెన్ రీచ్ ఎనీవేర్ అని. యు ఆర్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ యాక్టర్స్ లైక్ మీ. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. శ్రీకాంత్ లేడీస్ ఎంపోరియం నుంచి వచ్చి ఇక్కడ మనల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ అల్లుడు శ్రీను గారు, మీ వైబ్ ఉంది కదా, ఇట్స్ ఏదో వాచ్మెన్ ఏదో ఏమొచ్చింది, వాచ్మెన్, అది జోగిపేట నుంచి ఒక గ్యాంగ్ వచ్చింది. ఏయ్ శ్రీకాంత్ ఎంపోరియం, మీరు కంటిన్యూ. సో శ్రీనివాస్ గారు, ద వైబ్ యూ హ్యావ్, ద ఎనర్జీ యూ హ్యావ్ ఈజ్ అమేజింగ్. అండ్ మీ I think you've never come on set and you've never tried to give him any advice. You've just let him grow on his own. So that's amazing. So yeah, ante. And Ishwar garu, Divya gurinchi cheppali. ఏ మూవీలో వస్తే కూడా ఏదో ఒక ట్విస్ట్ తో వస్తారు. సో ఈ మూవీలో కూడా షీస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ మీరు చూస్తే అలా ఉంటుంది. సో యా, అంతే. మా మూవీ స్వాతి ముత్యం October 5th రిలీజ్ అవుతుంది, చూడండి. అండ్ డెఫినెట్లీ అని అరుస్తూనే చూడండి. థ్యాంక్ యూ. ఆలస్యం చేయకుండా మనం వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. చాలా రోజుల నుంచి నవీన్ నీ కోసం ఈ వేదిక ఎదురు చూస్తోంది తెలుసా. జాతిరత్నాల తర్వాత ఏమైపోయావు, ఎప్పుడు కనిపిస్తావు అని చెప్పి ట్వీట్లు, కామెంట్లు చదువుతున్నావా? ప్లీజ్ కమ్. అరే చెప్పాలరా, మ్యూజిక్ ప్లే చేయి. జాతిరత్నాలు రే డీజే, నిన్ను ఒట్టు ముందు. మనకి మ్యూజిక్ ఏందండి, వీళ్ళందరూ ఉన్నారు కదా మ్యూజిక్కి. సపరేట్ మ్యూజిక్ అవసరం లేదు మాకు. అంతే, వీళ్ళు డామినేట్ చేస్తున్నారు ఆ మ్యూజిక్. అంతే, వాళ్ళ ఎనర్జీకి మ్యూజిక్ వినపడదు. ఆ లాస్ట్ లో బ్లూ షర్ట్ నిన్నే
ఇందాక నీతో వస్తుంటే వాళ్ళు హగ్ చేసుకొని లేదు ఫీల్ అవ్వకు, ఇక్కడి నుంచి ఇస్తున్నా చూడు హగ్. ఎలా ఉన్నారు మై జానే జిగర్స్? బా 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 బా, ఎన్ని రోజులైందయ్యా మిమ్మల్ని కలిసి. సో సో హ్యాపీ టు బీ హియర్. అసలు ఇలాంటి టైంలో ఎవరన్నా ఫోన్ చేస్తే ఎంత బాగుండు కదా. ఒక్క నిమిషం. అరే నేను శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ లాగా వచ్చా, మళ్ళీ చేస్తాలే. చెప్పేసిన చాలా హాయిగా ఉంది. ఇందాక ఎవరో అక్కడ వస్తుంటే బయట ఆపేశారు ఫ్యాన్, లోపలికి వచ్చాడో లేదో అలో చేయమని చెప్పాను. చాలా సంవత్సరాల క్రితం ఇదే వెన్యూలో శిల్పకళా వేదికకి చాలా ఈవెంట్స్కి ఫ్యాన్ పాసులు దొరకక చాలా బాధపడి తిరిగి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. సో ఆ రోజు నడుచుకుంటా నిరాశగా ఆ ఫ్యాన్ తిరిగి వెళ్ళిపోయిన ఆ ఫ్యాన్ని ఈరోజు ఈ స్టేజ్ మీదకి గెస్ట్ లాగా నుంచోబెట్టినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున అందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతిరత్నాలు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ లాస్ట్ మనం ప్రభాస్ అన్న రాధేశ్యామ్ ఈవెంట్లో కలుసుకున్నాం. టీజర్ చూశారు కదా ఆదిపురుష్ది. మళ్ళీ ఇన్ని నెలల నుంచి మనకి కలుసుకునే అవకాశం రాలేదు షూటింగ్స్ వల్ల. అండ్ ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది. స్వాతి ముత్యం అని సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి సినిమా. స్వాతి ముత్యం అని వినంగానే నాకు ఫస్ట్ మైండ్లో వచ్చింది, నా బయోపిక్ ఆల్రెడీ వచ్చేసింది కదా. అంటే మాస్టర్ నవ్వుతున్నారేంటి? మంచితనం అని గూగుల్లో కొడితే ఫస్ట్ వచ్చేది ఏంటి? సర్చింగ్ ఫర్. ఆయన ఏదో మాస్టర్ నవ్వుతున్నారు మంచితనం అనగానే. అది కాదు, ఒక చిన్న సర్వే చేసుకుందాం. క్యారెక్టర్లో స్వాతి ముత్యం, మీ అందరిలో క్యారెక్టర్లో స్వాతి ముత్యం ఎంతమంది ఉన్నారు ఒకసారి వేసుకోండి. ఎందుకు సార్ అబద్ధాలు ఆడతారు అసలు? మీరు స్వాతి ముత్యం ఏంటి సార్? హలో ఎల్లో గ్రీన్ షర్ట్ మీరే. మీ ఫోన్ ఓపెన్ చేసి మీ బ్రౌజర్ హిస్టరీ చూస్తే మీ స్వాతి ముత్యం అంతా బయటపడుతుంది. ఇక్కడ స్వాతి ముత్యాల కంటే ఎక్కువ జాతిరత్నాలే ఉన్నట్టున్నారు. స్వాతి ముత్యం ప్లస్ బ్రౌజర్ హిస్టరీ ఈక్వల్ టు జాతిరత్నం, అంతే డెఫినేషన్. మీరు ఏమంటున్నారో నాకు వినబడదు. అలాంటప్పుడు ఇలా అనేస్తుంటాను నేను. అండ్ స్వాతి ముత్యంతో డెబ్యూగా లాంచ్ అవుతున్న హీరో బెల్లంకొండ గణేష్ గారికి ఒకసారి అందరూ వేసుకోండి. గణేష్, వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. బెల్లంకొండ సురేష్ గారు ప్రొడ్యూసర్ గారు అబ్బాయి, వాళ్ళ బ్రదర్ శ్రీనివాస్ కదా, శ్రీనివాస్ వాళ్ళ డాడీ శ్రీనివాస్ని లాంచ్ చేసినట్టున్నారు. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు గణేష్ని లాంచ్ చేస్తున్నారు. అట్లీస్ట్ వీ నో హూ డాడీ లైక్స్ మోర్. నేను అంటే ఐ రియలీ లైక్ యూ గణేష్ అంటున్నా నేను. గణేష్ నువ్వు ఇటు రా ఒకసారి, పై ఒకసారి గణేష్కి వేసుకోండి. అరే ఏంది ఇంత హైట్ ఉన్నావు ఏంటి? నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చోపో, అవసరం లేదు. నేను ఇక్కడి నుంచి చూసి ఏదో పొట్టుకున్నాడు కదా అని పిలిచాను అంతే. నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. గణేష్, వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. ఐ రియలీ లైక్ యూ గణేష్. నేను కొంతమంది అంటున్నారు నేను నాగవంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్లో సినిమా చేస్తున్నాను అని. ఇందాక ఇక్కడ నేను యాక్చువల్లీ వచ్చింది గణేష్ కోసమే. ఇట్స్ జస్ట్ అ కోఇన్సిడెన్స్. నేను ఇందాక వంశీ గారిని చూసి అరే మీరేంటి ఇక్కడ అంటే ఇట్స్ జస్ట్ అ కోఇన్సిడెన్స్. గణేష్ నా ఫేవరెట్ ఫెస్టివల్ కూడా గణేష్ చతుర్థి. నా ఫేవరెట్ షాప్ గణేష్ వైన్స్. అదే గణేష్ టెక్స్టైల్స్. సో ఈరోజు
అక్టోబర్ 2 అంట. సో మా వాళ్ళు వెనకాల నుంచిన వాళ్ళందరూ నిన్ననే షాపింగ్ చేసేసారు. అదే గణేష్ టెక్స్టైల్స్కి వెళ్ళి షాపింగ్ చేసేసారంట. నేను మిస్ అయ్యాను, వెళ్ళేటప్పుడు నాకు కూడా 2 ప్యాకెట్స్ బట్టలు ఇచ్చేసేయండి. మీకోసం కార్లో రెడీగా ఉంది బ్రదర్. ఫస్ట్ సినిమాకే అసలు మీరు వస్తున్నారని తెలిసి రెడీగా పెట్టించాను. చాలా చాలా రియలీ ఇంప్రెస్డ్ విత్ యూ గణేష్. స్వాతి ముత్యం అనే ఇన్నోసెంట్, చాలా ఇన్నోసెంట్ అమాయకమైన క్యారెక్టర్ అని చూశాను ట్రైలర్లో. ట్రైలర్ చాలా చాలా ఫన్ రామ్ కామ్ లాగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎవ్రీబడి లైక్ ద ట్రైలర్. యా, అమాయకత్వంతో అమ్మాయిని పడేయాలంటే జోయిపేట్ శ్రీకాంత్ అడుగు. ఏది మీ చిట్టి ఏది? మా చిట్టి అది కూడా అక్కడ ఉంది. చిట్టి వర్ష, మాది బాగి. వర్ష ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఆన్ స్టేజ్ యూ సెడ్ సమ్ రియలీ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అమ్మాయితో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకు బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకుముందు ఆనంద్ దేవరకొండతో చేసే వర్ష, వీ సా హర్ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ దేవరకొండ తర్వాత ఇప్పుడు బెల్లంకొండ. వర్ష, నీ ఫేవరెట్ పాట ఏంటి? కొండలలో నెలకొండ. వర్ష, డూ యూ స్టే ఇన్ కొండాపూర్? మణికొండ, బంగారకొండ, నువ్వు కూడా రైట్. గివ్ ఇట్ అప్ ఫర్ వర్ష ఎవ్రీబడి. ఆవిడకి నడుచుకుంటూ రావడం రాదనుకుంటున్నావా? లేదండి, హెవీ లంగా వేసుకుంది కదా, వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. ఇప్పుడే కదా గణేష్ మనం ఫ్రెండ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసాం. మీరే అండి. ఒక్క నిమిషం ఆగు. వాళ్ళిద్దరు ఫస్ట్ లవ్ స్టోరీ, కొంచెం టైం ఇద్దాం వాళ్ళకి. ఏదో అమాయకత్వం క్యారెక్టర్ స్వాతిముత్యం స్టైల్లో నువ్వు వర్షాకి ఐ లవ్ యూ చెప్పాలంటే ఎలా చెప్తావు? మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే మీరే నా వైఫ్ అని ఫిక్స్ అయిపోయాను. సో తప్పకుండా నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తారని ఇలా ఒక ప్రపోజల్ ఇస్తున్నాను. ఓకే, నాట్ బ్యాడ్. కమాన్, ఫస్ట్ సినిమాకి ఓకే, నాట్ బ్యాడ్. కానీ నెక్స్ట్ టైం ఇలా ఒకసారి ట్రై చేయి. వర్ష, కొంచెం ముందుకు వస్తారా? ఇదేదో వర్ష, pickpocket చేసేలాగా ఉంది. వర్ష, నీకు విషయం చెప్పాలి. నువ్వేమనుకోవద్దు మళ్ళా. నువ్వు అనుకుంటావా, వదిలేసే. నువ్వు మళ్ళా గణేష్, రమేష్, సురేష్ ఇట్లాంటివి అనొద్దు. నీకు విషయం చెప్పాలంటున్నా, గణేష్ని మర్చిపోమంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థమవుతలేదా వర్ష? నేను ఇక్కడ పక్కనే నిల్చుకుంటున్నా, ఏం చెప్పలేదు. నీకు అర్థం అవట్లేదా? ఈ టైంకి మా శ్రేయస్ మీడియా వాళ్ళు కనుక క్యూ కరెక్ట్గా ప్లే చేస్తుంటే పాట వచ్చేది. బట్ ఇట్స్ ఓకే. వాళ్ళు రాంగ్ టైమింగ్, వాళ్ళ కరెక్ట్ టైమింగ్లో. యువర్ ఎనర్జీ ఇస్ కంటేజియస్ బ్రో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ విత్ ద ఫిల్మ్. పిలుసా సుమ గారు. ఎస్ నవీన్ గారు. ఏదో అప్డేట్స్ ఏదో ఉందన్నారు. అవును, మీ గురించే. నా గురించా? అవును. ఏమని అంటే అడుగుతున్నారు, మీకు అర్థం కావట్లేదా అసలు? ఏమంటది అంటే ఏంటి అసలు, ఏ అప్డేటు లేదు, ఏమైపోయావు భయ్యా అసలు జాతిరత్నాల సినిమా తర్వాత? మళ్ళీ నెక్స్ట్ ఏంటి అలా అది? కాదు, జాతిరత్నాల సినిమా తర్వాత లవ్ చాలా పెరిగిపోయింది సుమ గారు. మొన్న ఎవరో ఫ్యాన్ మెసేజ్ పెట్టాడు, అన్న సినిమా ఎప్పుడు తిరుగుతున్నావు, ఉన్నవా సచ్చినవా అని. చాలా చాలా ప్రేమతో చూసుకుంటారు మా ఫ్యాన్స్. నిన్న మా డ్రైవర్ 1 అవర్ లేట్ అయ్యాడు. ఏందయ్యా ఇంత 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నావు, ఏంది ఇంత లేట్ అని అంటే, 1 ఇయర్ నుంచి నీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం, మేము అరుస్తున్నామా? సో ఫ్యాన్స్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ప్రపంచంలో ఒక ఆర్టిస్ట్గా, ఒక యాక్టర్గా, గణేష్ నీ ఫస్ట్ సినిమా కాబట్టి మనందరు ఫిల్మ్ మేకర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, ఏ ఇండస్ట్రీలోనో పనిచేయచ్చు. కానీ ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేయడం అనేది ఒక ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్ట్కి అదొక వరం. దట్ ఈస్ అ గిఫ్ట్.
ఎందుకంటే మనం పాండమిక్ టైంలో చూసాం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇండస్ట్రీ ఎవ్రీవేర్ అరౌండ్ ద వరల్డ్ స్ట్రగుల్ అవుతుంది. థియేటర్స్ అసలు నడుస్తాయో లేదో తెలియని పరిస్థితిలో ఆర్టిస్ట్కి, యాక్టర్స్కి ఎంత ప్రేమ, అభిమానం, స్ఫూర్తి, ఎనర్జీ ఇచ్చి సినిమాల్ని బ్లాక్ బస్టర్ చేసిన ఏకైక ఆడియన్స్ మా తెలుగు సినిమా ఆడియన్స్. సో అటువంటి ఆడియన్స్ కోసం సినిమా తీస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా తీయాలి. సో ఆ జాగ్రత్తగా తీసే ప్రాసెస్లో సినిమా రావడం లేట్ అయింది తప్ప మీకు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా, ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలని చెప్పి టైం తీసుకొని చేస్తున్న 2 సినిమాలు మీ ముందుకు వస్తున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు షూటింగ్ కూడా అక్కడి నుంచే వస్తున్నా. వన్ ఆఫ్ మై కో యాక్టర్స్ అనుష్క సేజ్ హాయ్ టు మీకు కాదు సార్ నాకు. అండ్ ఒక చిన్న ఏంటంటే ఈ ఒకేషన్లో నా ఫేవరెట్ పర్సన్ ఈ ఆడిటోరియంలో ఉన్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు. ఇందాక మనం కామెడీగా మాట్లాడుకున్నాము స్వాతిముత్యం అంటే మంచితనం ఇదంతా అని. కానీ నాకు తెలిసిన వ్యక్తుల్లో జెన్యూన్గా నాకెవరన్నా నిజంగానే మంచి వ్యక్తి, స్వాతిముత్యం అనే క్వాలిటీకి కరెక్ట్ క్యాండిడేట్ ఎవరని తెలుసు అంటే అది మా నాగవంశీ గారు. మీరు ఒకవేళ ఆయనతో ఇంటరాక్ట్ అయితే కనుక మీరు కూడా అదే అంటారు. సో మా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మా నాగవంశీ గారితో నెక్స్ట్ ఇయర్ మీ ముందుకి అనగనగా ఒక రాజు అనే సినిమాతో వస్తున్నాం. అరే అల్తాఫ్, क्या बैगन की बात कर रहा रे? 7 తరాల పెళ్లి, రాజు గారి పెళ్లి కోసం రెడీ ఉన్నారా లేదా మీరు? సో నాగవంశీ గారు ఇక్కడ ఉంటే ఒకవేళ ఐ జస్ట్ వాంట్ హిమ్ టు కమ్ ఆన్ స్టేజ్. నాగవంశీ గారు మీరు ఎక్కడున్నా ఒకసారి. ఓ ఈజ్ హియర్. ఏ నాగవంశీ గారు, గివ్ ఇట్ అప్ ఫర్ టుడేస్. నాకు నాగవంశీ గారి గురించి ఒక్క చిన్న పాయింట్ చెప్పాలి. అంటే క్రియేటివ్గా కానీ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి, ఒక ఆర్టిస్ట్ మైండ్ సెట్ ఏంటి, ఒక యాక్టర్ మైండ్ ఎలా ఉంటుంది, యాక్టర్కి ఎలా కంఫర్ట్ క్రియేట్ చేయాలి అని అర్థం చేసుకునే ఒక ఎంపతి, ఆ ఇంటెలిజెన్స్, ఆ సెన్సిటివిటీ ఉన్న ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. అండ్ ఆ అండర్స్టాండింగ్ తన నేచర్ నుంచి, తన వ్యక్తిత్వం నుంచి వస్తుంది. అండ్ అందుకే ఈరోజు రాధాకృష్ణ గారు క్రియేట్ చేసిన ఈ సంస్థని తను మన తెలుగు స్టేట్స్లోనే కాకుండా ఇండియాలోనే టాప్ ప్రొడక్షన్ హౌస్గా మార్చినందుకు ఐ వుడ్ రియలీ లైక్ టు కంగ్రాచులేట్ వంశీ గారు. అండ్ హీస్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ నౌ. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఆన్ స్వాతిముత్యం సార్. అండ్ స్వాతిముత్యం అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది మన స్వాతిముత్యం సినిమా. ఆ సినిమాలోంచి ఒక 2 లైన్స్ మీకు నేను డెడికేట్ చేస్తున్నాను సార్. ఒక 2 లైన్స్ మీరందరూ కూడా నాతో కలిసి పాడాలి. నువ్వు కూడా పాడొచ్చు. లాలీ 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 జో స్వాతిముత్యం సినిమా పెద్ద హిట్ కావాలి, మా వంశీ గారికి బాగా డబ్బులు రావాలి, లాలీ ఈ సినిమా హిట్ అయ్యి ఈ సినిమా హిట్ అయ్యి మా పేమెంట్లు బాగా పెరిగిపోవాలి, లాలీ లాలీ లాలీ. ఆల్ ది బెస్ట్ ఫర్ స్వాతిముత్యం సార్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ స్వాతిముత్యం. అండ్ ఒక్క నిమిషం, ఏం లేదు, ఇలా కాస్ట్ అందరూ ఇందాక వర్ష చెప్తున్నప్పుడు కాస్ట్ అందరూ ఇలా నుంచినప్పుడు మనం ఏం మాట్లాడినా కూడా యూట్యూబ్లో థంబ్నెయిల్స్లో సంబంధం లేని థంబ్నెయిల్స్ వేస్తారు. అనుష్క గురించి ఏమన్నాడో నవీన్ తెలుసా అని ఒక కన్నింగ్ ఎక్స్ప్రెషన్ వేస్తారు. థంబ్నెయిల్స్ ప్లీజ్ సార్, అందరూ ఒక హ్యాపీ థంబ్నెయిల్ ఇవ్వండి సార్, మంచి ఒక హ్యాపీ ఈ థంబ్నెయిల్స్ వాడుకోండి. కావాలంటే కంటి తడి పెట్టుకున్న నవీన్ పోలిశెట్టి థంబ్నెయిల్కి ఈ ఎక్స్ప్రెషన్ వేసుకోండి.
నువ్వు కూడా 2 భారీ సినిమాలతో తన సినిమా రిలీజ్ అవుతున్నందుకు టెన్షన్ పడి ఏడ్చిన గణేష్ ఇచ్చేయి. అండ్ అందరూ thumbnails, I really love you guys. ఊరికే జోక్ చేశా. ఇచ్చావా వర్ష? షాకింగ్. గణేష్ని వద్దని జాతిరత్నంకి ఎస్ చెప్పిన వర్ష, దానికి షాకింగ్ ఇవ్వద్దు. సో ఈ సినిమాలో స్వాతిముత్యం అనే సినిమా చిన్న సినిమా అని అంటున్నారు. నా ఒపీనియన్లో సినిమా రిలీజ్ అయ్యి మీరందరూ మార్నింగ్ షో చూసి బయటకు వచ్చేదాకా ఏది చిన్న సినిమానో ఏది పెద్ద సినిమానో తెలీదు. అది తెలియజేసేది తెలుగు ప్రేక్షకులు మాత్రమే. సో దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఇక్కడ కూర్చొని నా ఫస్ట్ సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ రిలీజ్ అయినప్పుడు అసలు రిలీజ్ అవుతుందో లేదో కూడా నీకు తెలియని పరిస్థితి. దాన్ని ఒక అంత పెద్ద హిట్ చేసి దాని తర్వాత జాతిరత్నాలు సినిమాలో పాండమిక్ టైంలో వచ్చిన సినిమా, ఇందాక వర్ష చెప్పినట్టు థియేటర్స్ మూతపడినప్పుడు కూడా వచ్చిన సినిమాని అంత విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులు వాళ్ళు చూసి ఇంకొక నలుగురిని పంపించి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి అలా ఒక బ్లాక్ బస్టర్ చేసిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అండ్ నా ముందు మై ఫ్రెండ్ సిద్ధు ఇస్ హియర్. అండ్ so many examples where the audience మార్నింగ్ షోకి వెళ్ళి వాళ్ళకి కనుక సినిమా నచ్చితే వాళ్ళు బయటకు వచ్చి ఒక కుటుంబ సభ్యుడిగా మమ్మల్ని చూసుకొని ఇంకో 4 ఫ్యామిలీస్ని పంపించి ఆ సినిమాని చిన్న సినిమాలోంచి పెద్ద సినిమాకి మార్చే పవరు తెలుగు ప్రేక్షకులకు ఉంది. సో అలాంటి తెలుగు ప్రేక్షకులకి నా కళ, మాలో ఎందరో కళలు నిజం చేసిన మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. మీ అందరికీ మా కళలు నిజం చేసిన మీ అందరి కళలు కూడా నిజం అవ్వాలి ఈ పండగకి, దసరాకి. we always say దసరా is the victory of good over evil అని. సో మనందరిలో ఏదో ఫ్లాస్ ఉండొచ్చు, ఆ ఫ్లాస్ అన్ని మనం చంపుకొని లెట్స్ బీ గుడ్ టువర్డ్స్ ఈచ్ అదర్. మన అందరం ఇవాళ మీతో మాట్లాడుతుంటే నిజంగానే నాకు ఒక ఫ్యామిలీతో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఫ్యామిలీ అంటే ఎప్పుడు సంతోషంలో తోడు ఉండడమే కాదు. ఫ్యామిలీ, ఇఫ్ యు ఆస్క్ మీ, ఈజ్ రెడ్యూసింగ్ ఈచ్ అదర్స్ సఫరింగ్, రెడ్యూసింగ్ ఈచ్ అదర్స్ పెయిన్ జస్ట్ బై బీయింగ్ గుడ్. We can all be good with each other. So on this Dasara, that's my only wish for all of you. And serious మాటలు అయిపోయింది కాబట్టి మీరు దసరాకి వచ్చే తెలుగు సినిమా నుంచి వచ్చే 3 సినిమాలు మీరు చాలా ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అవ్వాలని కోరుకుంటూ, ఇందాక మీరు ఎవరో ప్లే చేస్తున్నారు ఒక మంచి పాట, ఒకసారి ఐ వుడ్ లైక్ ద కాస్ట్ అండ్ ద క్రూ టు బీ హియర్. ఒకసారి మిస్టర్ లక్ష్మణ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. డైరెక్టర్ గారు రండి. ఓ యా, డైరెక్టర్ లక్ష్మణ్ గారు రండి. అలాగే వంశీ గారు ప్లీజ్. డిఓపి సూర్య గారు. లక్ష్మణ్ ఆ సాంగ్ కదా అదే వాళ్ళు కూడా వస్తున్నారు. మన ఛత్రపతి మన సాయి శ్రీనివాస్ రా. సాయి రా. అండ్ టిల్లు డీజే, కమ్ ఆన్ డీజే టిల్లు, ఎవ్రీబడీ. టిల్లు నీకు అర్థమవుతుందా? టిల్లు నీకు కొంచెం వెయిట్ చేస్తున్నా. టిల్లు మేడం రండి ప్లీజ్ కమ్ ప్లీజ్. ఈశ్వర్ come on, and here we have Allu Sinu and DJ Tillu. ప్లీజ్ కమ్. టిల్లు నీకు అర్థమవుతుందా? ఇంకెవరన్నా కాస్ట్ అండ్ క్రూ నుంచి ఎవరైనా ఉన్నారా? వెళ్ళి నించో టిల్లు, వెళ్ళు మధ్యలోకి వెళ్ళు టిల్లు. కాస్ట్ అండ్ క్రూ నుంచి ఇంకెవరైనా ఉన్నారా? టెక్నీషియన్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, కెమెరామెన్, సినిమాటోగ్రాఫర్స్. సూర్య గారు ఇక్కడే ఉన్నారు. సురేందర్ రెడ్డి, గివ్ ఇట్ అప్ ఫర్ సురేందర్ రెడ్డి గారు. నేను అందరినీ వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నా. కొంచెం ముందుకు రారా ప్లీజ్. రండి ప్లీజ్. రండి 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 రండి. రండి రండి రండి.
ఆదిత్య మ్యూజిక్ నుంచి సంజీవ్ గుప్తా గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ప్లీజ్ కమ్ సార్, ఎవ్రీబడి ప్లీజ్ కమ్. పిఆర్ఓ వేణుగోపాల్ గారు అండ్ వంశీశేఖర్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. గ్రూప్ పిక్చర్ ఫస్ట్ ప్లీజ్. నవీన్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఫస్ట్ ఒక్క గ్రూప్ పిక్చర్ కావాలంట, తర్వాత డాన్స్ అంట. సరే తీసుకోండి, రండి రండి తీసుకోండి. రండి. నా Group నృత్య picture, ప్రదర్శన రండి. Come. ఎస్. మల్లేష్ అన్న దావత్లా ఇవాళ అసలు రచ్చ రంబోలా కాంబినేషన్ ఉంది స్టేజ్ మీద. చాలా రోజులైంది ఇట్లాంటి ఒక కాంబినేషన్ చూసి. ఒక్క నిమిషం, ఒక మంచి తమ్నేల్ పిక్ కావాలి నలుగురు హీరోలతో. ప్లీజ్ స్టెప్ ఫార్వర్డ్. గణేష్, శ్రీనివాస్, నవీన్ అండ్ యా. అది కాదు, అది కాదు, అది కాదు. సిద్ధు 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 నువ్వు ఇటు రావా? ఇది మరీ పొడుగున్నాడు. ఇది బెటర్. నువ్వు కూడా పొడుగున్నావు ఏంటి? ఇది ఓకే. కిందది కట్ చేసేయండి. ఇచ్చేసి వదిలేసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా సరే. శ్రేయస్ మీడియా మిమ్మల్ని చెప్పుకొని బతికేసి ఉండేవాళ్ళు అసలు. ఇంకా బ్రాంచెస్ పెట్టేవాళ్ళు సౌత్ ఆఫ్రికాలో కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ వంశీ గారు. అదేంటి వంశీ గారు, కమాన్, వంశీ గారు మాట్లాడాలి కదా. ఎస్ తప్పకుండా. హి హాస్ టు స్పీక్ రే. మరి మీరు అంత చేసేది మీరు అసలు మామూలుగా కొంచెం మైక్ ఇస్తే మాట్లాడాలి. ఒక్కోసారి ఇచ్చి పడేస్తూ ఉంటాడు ఆయన. ఇవాళ మౌనవ్రతమా? ఇవాళ మౌనవ్రతం. ఈరోజు మౌనవ్రతం అంట. ఓకే, గాంధీ జయంతి సందర్భంగా. ఓకే, లేకపోతే నేను మాట్లాడతాను, మీరు లిప్స్ డబ్బింగ్ ఇవ్వండి. ఇప్పుడు దాకా ఎప్పుడు స్టేజ్ మీద ఇలా వచ్చి ఫంక్షన్లో మాట్లాడలేదండి, కానీ నవీన్ గారికి మాత్రం రియల్లీ వెరీ థ్యాంక్స్ బ్రో. పిలవగానే వచ్చి ఇంత క్రౌడ్ని ఇంత ఎంటర్టైన్ చేసి, చాలా రోజులతో కోవిడ్ తర్వాత అసలు ఆ క్రౌడ్ని ఇంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ బ్రో. స్వాతిముత్యం October 5th థియేటర్స్లో తప్పకుండా రండి, నవ్వుకుంటూ వెళ్ళండి. ఏ రకంగా మిమ్మల్ని మాత్రం డిసప్పాయింట్ చేయమని గ్యారంటీగా చెప్తున్నాను మేము. అది అలా ఉంటుంది. సో ఎస్, మీరు మాట్లాడారు. ఓకే, శ్రీనివాస్ మాట్లాడట్లేదా ఈరోజు? పోనీ నేను మాట్లాడతాను, నువ్వు లిప్ సింక్ ఇవ్వు. नहीं, मुझे पता है वो बॉलीवुड इंडस्ट्री को चले गए, इसीलिए हिंदी में बात करेंगे. నువ్వు జస్ట్ లిప్స్ వాడు. ఓకే, రెడీ. అందరికీ నమస్కారం. నేను తెలుగులో సినిమాలు చేసి ఇప్పుడు హిందీలో కూడా సినిమా చేస్తున్నాను. तो इसलिए मैं थोड़ी देर के लिए मैं हिंदी में आपसे बातचीत करूंगा. आजकल जो సరే చాలంట. ఓకే సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తా, దానికి లిప్ సింక్ ఇచ్చి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఎస్, మీరు తెలుగు ఇండస్ట్రీ నుంచి అందరూ పాన్ ఇండియా వెళ్ళిపోతున్నారు హిందీ. ముజే బి, సరే ఎందుకు వచ్చిన గొడవలే, నా హిందీ సగం సగం ఉంటుంది. కానీ ఎవరు టిల్లు ఇందాకటి నుంచి నీ పేరు మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, నీకు అర్థమవుతుందా టిల్లు? ఒక్క నిమిషం చూడు టిల్లు, మొత్తం సికింద్రాబాద్ అంతా కదిలొచ్చినట్టుంది టిల్లు. మన బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ అంటున్నా టిల్లు. డీజే టిల్లు వచ్చిన బ్యానర్. నమస్తే. నేను కూడా కొంచెం లేట్గా వచ్చిన, ఎందుకంటే ఇవాళ మీరు తొందరగా వెళ్ళిపోయి కూడా ఉపయోగం లేదు. ఏంటిదిరా? ఓకే, హలో ఎవ్రీవన్, పైన కూర్చున్న వాళ్ళందరూ కూడా హాయ్ హలో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్లీ ఇవాళ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ మా నాగవంశీ అన్నకి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ స్వాతిముత్యానికి థ్యాంక్ యూ వెరీ మచ్.
ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తా, దాని తర్వాత మనం చూసుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చినప్పుడు లెట్స్ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. గణేష్, దిస్ ఈజ్ యువర్ డెబ్యూ ఫిల్మ్. ఐఎమ్ క్వైట్ సర్టన్ నీకు చాలా నర్వస్గా ఉండుంటావు నువ్వు. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఫెంటాస్టిక్ ఫీలింగ్. దీన్ని బాగా ఎంజాయ్ చేయి, ఎందుకంటే ఇది ఒకేసారి వస్తుంది లైఫ్లో. ఇప్పుడు కొత్త రాధిక రాబోతుంది, ఆగండి. సో ఎంజాయ్ దిస్ ఫీలింగ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఐ థింక్ యూఆర్ రియలీ రియలీ లక్కీ ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్లో చేయడం, బికాజ్ ఐ థింక్ యూఆర్ అండర్ ద బ్రిలియంట్ గైడెన్స్ ఆఫ్ త్రివిక్రమ్ గారు, చిన్నబాబు గారు, వంశీ గారు అండ్ దేర్ ఫెంటాస్టిక్ టీమ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ, టు వర్ష, టు లక్ష్మణ్, టు సాగర్, టు ది ఎంటైర్ టీమ్. ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. September 5th సినిమా రిలీజ్ అవబోతుంది. లెక్కల వీక్ రాబోయ్, మన లెక్క ఈడేయలేం, లెక్కలు ఈడ వేసుకుంటాం లెక్కలు మనము. సో October 5th సినిమా రిలీజ్ అవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. October 5th మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. చిరంజీవి గారికి అండ్ వాళ్ళ టీం మొత్తానికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. సో ఐ వాంట్ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అందరు థియేటర్కి వచ్చి చూస్తారు కదా సినిమా. సితారా ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ పక్కా. ఫెబ్లో మేము డీజేటీలు రిలీజ్ చేశాము, దాని తర్వాత భీమ్లా నాయక్ రిలీజ్ చేశాము. ఆ సినిమాలు ఏ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చా అదే లెవెల్లో స్వాతిముత్యం కూడా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ గణేష్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టిల్లు. నువ్వు ఇంకా చాలా మాట్లాడితే వినాలనుకుంటున్నారు టిల్లు. చెప్పు రాబాయ్. చిలకలు కూడా ఆలుగడ్డ బావిలో ఒక మంచి ఓణీ ఫంక్షన్ ఉంది, డీజే కొడతావా టిల్లు? డీజేనా? ముందు మనం డీజే కొడుతుండే, ఒక పిల్ల మన గట్టిగా మ్యూజిక్ కొట్టింది, డీజే బంద్ చేసినాం మనము. టిల్లు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నమ్ముతావా టిల్లు? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? దాని తర్వాత కళ్ళు వీక్తాయి కదా, ఇంకా చూసే లాభం. అంటే స్వాతిముత్యం సినిమాలో అదే జరిగింది టిల్లు. లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అవును. అబ్బాయి కూడా ఏదో సమ్ ఇష్యూ నడుస్తున్నట్టుంది, ఏంటో ఇంకా చెప్పలే. ఎప్పుడు చెప్తారో తెలియదు మాకు. October 5th చెప్పేస్తారు, అంతేనా? మరి డీజే టిల్లు పార్ట్ 2 ఎప్పుడు? పార్ట్ 2 షూటింగ్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో వాళ్ళు మీ అందరినీ కలవడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. ఎస్ టిల్లు. అంటే రాధిక మారిపోద్దా టిల్లు? ఆ రాధిక ఇంకా రాధిక, ఈసారి కొత్త రాధిక వస్తుంది. సో మేము వెయిట్ చేస్తున్నాం. అని ఒక్కసారి మనసులో కొట్టేసినాక అబ్బాయిలు మళ్ళీ తిరిగి పోలేరబ్బా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏదైనా చెప్తే బాగుంటుందని ఫీలింగ్ వాళ్ళకి. ఏం చెప్ప అంటే ఒకసారి అంటే డీజే టిల్లు సాంగ్ వేసుకో భయ్యా. థ్యాంక్ యూ, లవ్ యూ అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ డీజే టిల్లు. గణేష్ మాట్లాడే ముందు ఏడి మన పొడుగైన గణేష్. గణేష్ అండ్ ఒక్కసారి సాయి శ్రీనివాస్ని ఒక పిక్చర్ కోసం, ఫర్ అ పిక్చర్ ప్లీజ్ బోత్ ఆఫ్ యూ ఆల్. మీరిద్దరు. ఎస్, అది ఓకే. గణేష్, ఇంకా నీ మాటలు వినేద్దామా? కమ్ ఆన్. ముందుగా అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి. అండ్ ఈ వేడుకను అలంకరించిన పెద్దలందరికీ, నవీన్ గారికి, డీజే టిల్లు గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఇక్కడికి విచ్చేసి ఇంతమంది ఇలా సపోర్ట్ చేసినందుకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. అండ్ మీడియా ఆల్సో ప్లీజ్, ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్. ముందుగా నేను కరోనా టైంలో కొంచెం బాధగా ఉండి, అంటే ఒక మంచి కథ దొరకట్లేదు తెలుగు ప్రేక్షకులు ముందుకు రావడానికి అని ఆలోచిస్తున్న టైంలో లక్ష్మణ్ వచ్చి నాకు ఈ కథ చెప్పడంతో తప్పకుండా ఈ సినిమా చేస్తే డెఫినెట్లీ
తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని చెప్పి నమ్మి ఈ సినిమాని సితార దగ్గరికి తీసుకెళ్ళటం జరిగిందండి. ఈ కథని సితార వాళ్ళు వెంటనే వాళ్ళు కూడా ఇది చాలా మంచి సినిమా అవుతుంది, తప్పకుండా మా బ్యానర్లో వస్తాయని చెప్పి నమ్మి ఈ సినిమాకి కావాల్సినవి అన్నీ సమకూర్చి ఈ సినిమాని ఎక్కడా తగ్గకుండా వాళ్ళ బ్యానర్కి రేంజ్కి తగ్గట్టుగా ఒక మంచి సినిమా అందించేలా నాకు లక్ష్మణ్కి చాలా సపోర్ట్ చేశారు. లక్ష్మణ్, థ్యాంక్ యూ బ్రో ఫర్ ద బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ స్వాతి ముత్యం. అండ్ వంశీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ బోత్. నేను జీవితాంతం చంద్రబాబు గారికి, వంశీ గారికి రుణపడి ఉంటానండి. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన వర్ష, షీ ఈజ్ రియలీ అ స్వీట్ హార్ట్ అండి. ఎందుకంటే నేను ఇంకా వర్ష కాకుండా ఇంకే హీరోయిన్ అన్నా కానీ ఇంత మంచి సపోర్ట్ ఉండేది కాదేమో సెట్లో నాకు. షీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ వెన్ ఎవర్ ఐ వాంటెడ్ హర్. అండ్ నేను చిన్నప్పటి నుంచి తొందరగా నేను అంత బాగోనని ఫీలింగ్. సో అలాంటి నన్ను మా డిఓపి సూర్య గారు చాలా బాగా చూపించారు. ఇది నేనేనా అని నేనే ఆశ్చర్యపోయేలాగా నన్ను చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సూర్య బ్రో. అండ్ ఇలాంటి ఒక సినిమాకి మ్యూజిక్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్. అలాంటి దానికి ఎవరిస్తారు, ఈ సినిమాకి న్యాయం ఎవరు చేయగలుగుతారని ఆలోచిస్తున్న టైంలో మా అందరికీ మహతీ స్వరసాగర్ గుర్తొచ్చాడు. అండ్ హీ డిడ్ కంప్లీట్ జస్టిస్ టు దిస్ మూవీ. తప్పకుండా ఈ సినిమా చాలా ప్లస్ అయింది మహతీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ ద అమేజింగ్ మ్యూజిక్ యూ హ్యావ్ గివెన్ అస్. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, రావు రమేష్ గారు, నరేష్ గారు, ప్రగతి గారు, సురేఖ వాణి గారు, హర్షవర్ధన్ గారు, శివనారాయణ గారు, సుబ్బరాజు గారు, వెన్నెల కిషోర్ గారు, ఎవ్రీవన్ వర్ దేర్ ఫర్ మీ వెన్ ఎవర్ ఐ నీడెడ్ దెమ్. ఎవ్రీవన్ వర్ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ ఆన్ ద సెట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సినిమా కథ విన్న దగ్గర నుంచి దీన్ని బాగా నమ్మి ప్రేమించి ఈ సినిమా చేశారు. సో తప్పకుండా మీకు రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు మేమందరం చాలా ప్రేమించి ఈ సినిమా చేసినట్టు కనిపిస్తుంది. అండ్ ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేను చెప్పాలనుకుంటున్నది అ బిగ్ థ్యాంక్ ఫర్ మై ఫాదర్, మదర్ అండ్ మా అన్నయ్య. ఎందుకంటే వాళ్ళు లేనిది నేను లేను డెఫినెట్లీ. ఎందుకంటే I can't even express my emotion about them three. They are always there for me. And నేను ఏ స్టెప్ తీసుకున్నా, ఏ డెసిషన్ తీసుకున్నా వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేసి ఎప్పుడు అండదండగా ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ మా మదర్ లేనిదే నేను లేను తప్పకుండా. ఆ మదర్ అంటే నాకు ఒక తెలియని ఎమోషన్. సో తప్పకుండా మా మదర్కి ఈ సినిమా చూసినప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతారని నమ్మి ఈ సినిమా చేశాను. సో తప్పకుండా మీరు కూడా రేపు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ దసరా అనేది మన తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ అండి. అలాంటి పెద్ద పండుగ రోజు ఎన్ని సినిమాలు వచ్చినా కానీ సినిమా బాగుంటే ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు చాలాసార్లు నిరూపించారు. అలాగే మా సినిమాకు కూడా స్పేస్ దొరికి ఇది ఒక మంచి సినిమా అవుతుందని మేము నమ్ముతున్నాము. అండ్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ మెగాస్టార్ చిరంజీవి గారండి. ఎందుకంటే ఆయన సినిమా రిలీజ్ రోజు మా సినిమా కూడా వస్తుందని గుర్తించి ఆయన ప్రీ రిలీజ్లో నా గురించి, మా సినిమా గురించి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు చిరంజీవి గారు. థ్యాంక్ యూ. నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయానండి. ఆమె మెగాస్టార్ గారు వర్షంలో ఆయన ఫంక్షన్ చేసుకుంటూ కూడా, అంత వర్షంలో తడుస్తూ కూడా ఇలా ఒక చిన్న సినిమా వస్తుందని ఆయన గుర్తుపెట్టుకుని మరీ మాకు విష్ చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా థ్యాంక్స్ అండి. అక్టోబర్ 5న మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చూసి ఎంజాయ్ చేసి దాని తర్వాత మా సినిమా చూడమని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎవరు ఉన్నారా? అది కాదు, కాస్ట్ నుంచి, క్రూ నుంచి ఇంకెవరైనా మాట్లాడుతున్నారా? కాదు, సుమగారు వెళ్ళిపోయారంట, నేనే క్లోజ్ చేసేస్తా. అయితే ఉన్నారా సుమగారు? ఇంకేమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకోటి ఏమైనా ఉందా? ఇంకోటి ఓకే. కాస్ట్ నుంచి, క్రూ నుంచి ఎవరైనా మాట్లాడతారా? డైరెక్టర్ మీరు మాట్లాడేశారా? అందరు మాట్లాడేశారు కదా. మళ్ళీ నాకు ఛాన్స్ ఇవ్వలేదు అని తర్వాత ఫోన్ చేయకండి. ఇదే లాస్ట్ ఛాన్స్. ఎవరన్నా మాట్లాడేది ఉందా? బౌన్సర్ నువ్వు మాట్లాడతావా? లేదు కదా. ఓకే, మళ్ళీ ఫీల్ అవుతారు. ఎస్, ఐ లవ్ యూ.
థ్యాంక్ యూ. ఆ లాస్ట్లో కూర్చున్న బ్లూ షర్ట్ నుంచి ఇక్కడ కూర్చున్న గ్రీన్ షర్ట్ దాకా ఇక్కడ ఉన్న చిట్టీలందరికీ, పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ, ఆన్లైన్లో టీవీలో చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ, అండ్ డాలస్, న్యూజెర్సీ, యూకే, ఆస్ట్రేలియా ఎక్కడ తెలుగు ప్రజలు ఉంటే అక్కడి నుంచి చూస్తున్న తెలుగు ప్రజలందరికీ సీతారామం మన స్వాతిరత్నం తెలుసబ్బా నా టైమింగ్ గురించి వీళ్ళకి తెలియదా ఏంటి? అది మిస్టేక్ కూడా జోక్ లాగా ఉంటుంది అలా. స్వాతిముత్యం టీం తరఫు నుంచి అండ్ నా తరఫు నుంచి అందరికీ దసరా శుభాకాంక్షలు. అండ్ హ్యావ్ ఎ జాయస్ ఫెస్టివల్. దూరం నుంచి వచ్చిన మీరందరూ సేఫ్గా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన కళామ్మ తల్లి తెలుగు సినిమా అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో ఒక డైలాగ్ ఉంది. సార్ వీఆర్ హ్యావింగ్ అ వెరీ ఫ్యాంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ తెలుగు మూవీస్ సార్ ఈ మధ్య మనం చూస్తున్నాం సార్, నేషనల్ లెవెల్లో హిందీ సినిమాలు కూడా పెద్దగా ఆడట్లేవు సార్, కానీ మా తెలుగు సినిమాలు చూస్తే ఫస్ట్ సెకండ్ డేకే హౌస్ఫుల్స్ పడుతున్నాయి సార్. 4వ వారం కల్లా ప్రతి లాంగ్వేజ్లో ఏంట్రా ఈ తెలుగు సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయిందని కమెంట్స్ పెడుతున్నారు సార్. సో అంతగా తెలుగు సినిమాని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నేను ఒకటే చెప్తాను, పాలకూర పప్పు తెలుగు ఆడియన్స్ నిప్పు. అన్నంలో పెరుగు లేదు తెలుగు ప్రేక్షకులకి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ వెరీ హ్యాపీ దసరా అండ్ ఎంజాయ్ ఆల్ ద మూవీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.